హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో డిన్నర్ అయిపోయింది కదా. సో లైవ్లో యూఎస్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అలాగే ఏంటంటే ఈ వీడియోని వదలొద్దు, ముందుగా లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకనంటే మనం ఎప్పటి నుంచో మాటు వేసాం. దేనికోసం చూద్దాము, చక్కగా నిఫ్టీలో ముచ్చటగా 1000 పాయింట్స్ ర్యాలీ ఏ లెవెల్ నుంచి వస్తుంది అని. చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. అయితే నిఫ్టీ సిద్ధంగా ఉంది, కానీ జాగ్రత్త, ఆ పర్టికులర్ లెవెల్ దగ్గర ఆ లెవెల్ ఏంటి, ఆ నెంబర్స్ ఏంటి, మనం కాన్సెప్ట్ని ఎట్లా నేర్చుకుందాం అనేది వీడియోలో డిస్కస్ చేద్దాము. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ గురించి స్టడీ చేసేద్దాం. జొమాటో, స్విగ్గీ, మా టాప్ పిక్స్ అని అంటున్న టాప్ బ్యాంక్ ఏంటి, ఎందుకని వాటికి సంబంధించిన రేటింగ్ అప్డేట్స్ ఇచ్చాయి, ఆ విషయాల గురించి చూద్దాం. గోల్డ్ దొంగతనం చేశారు, కెనరా బ్యాంక్ సంబంధించిన నెగిటివ్ న్యూస్ అప్డేటు, అదేంటి, ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది చూద్దాం. అలాగే ఆప్టస్ హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంది. ఎస్ బ్యాంకు 6% దాకా డిప్ అయినట్లుంది కదా ఇంట్రాడేలో, దానికి కారణాలు ఏంటి అనేది చూద్దాం. టీవీఎస్ మోటార్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేటు, సుజలాన్కి సంబంధించిన అప్డేట్తో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కథాగమనంతో వీడియోని రక్తి కట్టిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా స్క్రీన్ మీద నాస్డాక్ యొక్క లైవ్ చార్ట్ చూస్తున్నాము. నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు 8.5 అరౌండ్ అవుతూ ఉంది. చూడండి, ఇక్కడ ఎప్పుడు కూడా ఎన్ని పాయింట్స్ పెరిగింది అని చూడొద్దు. ప్లస్ ఆర్ మైనస్ అట్లీస్ట్ మినిమం 0.50 పైన ఉంటే అది ఇంపాక్ట్ చేస్తుంది, అది చూడండి అంతే. అయితే ఏంటంటే ఓవరాల్గా ట్రెండ్ ఎటు నడుస్తుంది యూఎస్ మార్కెట్లో అంటే అప్ ట్రెండ్ నడుస్తుంది కదా. అంటే మార్కెట్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే యూఎస్ మార్కెట్లో పైకి వెళ్ళాలని చూస్తుంది. ఎందుకని మనం యూఎస్కి సంబంధించిన నాస్డాక్, డౌ జోన్స్ని చూస్తామంటే అక్కడ ఏదైనా తేడా జరిగితే ఏంటంటే దాని ఇంపాక్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ మన మీద పడే అవకాశాలు ఉంటాయి మన మార్కెట్ మీద. అదే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇవాళ పడింది, దాని ఇంపాక్ట్ ఏమి యూఎస్ మార్కెట్ మీద పడదు, కానీ అక్కడ ఏదైనా జరిగితే దాని ఇంపాక్ట్ మన మీద పడుతుంది. ఎందుకంటే ప్రపంచానికి పెద్దన్న వాళ్ళు, వరల్డ్ మార్కెట్లోనే మార్కెట్ క్యాప్ ఎవరిది ఎక్కువ అంటే యూఎస్ది ఎక్కువ. అందుకే చూడండి, ఆర్బీఐ మీట్ కన్నా ఇంపార్టెన్స్ ఫెడ్ మీట్కి ఉంటుంది. ఎందుకంటే మన కంట్రీలో ఇన్వెస్టర్స్ కూడా ఎఫ్ఐఎస్ ఎక్కువ. అట్లాగే ఏంటంటే ఫెడ్ ఏంటంటే దిక్చూచి, ఫెడ్ యొక్క డెసిషన్స్ని బేస్ చేసుకొని చాలా సెంట్రల్ బ్యాంక్స్, ఆర్బీఐ కానీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కానీ ఇట్లాంటి వాళ్ళ యొక్క డెసిషన్స్ ఆధారపడి ఉంటాయి. ఎంతో కొంత ఏంటంటే బాగానే ఇంపాక్ట్ చేస్తాయి అన్నమాట. అందువల్ల మనం ఆ మార్కెట్ని చూస్తామన్నమాట. మన మార్కెట్కి అయితే అడ్డం లేదు, ప్లస్ మైనస్ స్లైట్ నెగిటివ్ అది కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి అయితే పాజిటివ్గానే ఉంది. ఓవరాల్ ట్రెండ్ చూస్తే కనుక అది బ్రాడ్ పిక్చర్ యూఎస్ మార్కెట్ అయితే పాజిటివ్ ఉంది. దానివల్ల మనకు అడ్డం పడే పరిస్థితి అయితే ఎట్ మూమెంట్ అయితే లేదు. మన చార్ట్కి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద ఏంటంటే ఇప్పుడు నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. డే చార్ట్ అంటే ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి, డిప్ ప్రాఫిట్ బుకింగ్ ఇవాళ కూడా ఏంటంటే కంటిన్యూ అయింది, గ్యాప్ అప్ అయ్యి నిలబడలేకపోయింది. అందుకనే మనం ఏం చెప్పాము అని అంటే యాజ్ ఏ రీటైల్ పీపుల్ లాగా మనం వెయిట్ చేయాల్సిన లెవెల్ ఏంటి అని అంటే అబ్జర్వ్ చేయడానికి ఈ రెడ్ క్యాండిల్ మీకు కనిపిస్తుందా, ఆ రెడ్ క్యాండిల్ టెయిల్. ఒకసారి ఇక్కడ రైట్ సైడ్ వాల్యూ చూడండి, లో వాల్యూ కనిపిస్తుంది. లో ఎంత ఉంది, 24,462, అంతేనా? ఇక్కడ చూడండి వాల్యూ 24,462. అది కనుక కట్ అయిందనుకోండి బయర్ యాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉంది. అర్థమవుతుందా? అంటే మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిటే, బయర్ యాక్టివేట్ అవుతారు. పెండింగ్ ఆర్డర్స్ ఏంటంటే యాక్టివేట్ అవుతాయి. చూడండి ఇలా డిప్ అయింది. ఈ క్యాండిల్లో వరకు ఉన్న ఆర్డర్స్ అన్నీ ప్రీవియస్గా అన్నీ క్లియర్ అయినాయి. మార్కెట్లో ఫ్రెష్ బయింగ్ లేదు కాబట్టి ఈ క్యాండిల్ యొక్క లో కింద బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అది యాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఫస్ట్ వెయిట్ చేయాల్సిన నెంబర్ ఏంటంటే 24,462 కింద, అదొకటి. స్ట్రాంగెస్ట్ బై ఆర్డర్స్ ఉన్న ఏరియా అయితే కనుక చూడండి జాగ్రత్తగా. ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్కి గ్యాప్ అప్ అయింది. ఎందుకని? ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ సంబంధించి. దానివల్ల ఏంటంటే మనకు నైట్ న్యూస్ వచ్చింది కాబట్టి ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ అయ్యి ర్యాలీ అయింది. ఆ గ్యాప్ ఫిల్ అవ్వలేదంటే ఏంటంటే అర్థం ఈ క్లోజింగ్ ఏరియా నుంచి ఈ క్యాండిల్ యొక్క లో దాకా బై ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయి అని అర్థం. అర్థమవుతుందా? సెల్లర్ లేక బై ఆర్డర్స్ పెండింగ్లో హెవీగా ఉండటం వల్ల మార్కెట్ హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది, డే లో హిట్ అయిందంటే ఆ డే లో వరకు ఏంటంటే ఆర్డర్స్ ఏమన్నా ఉంటే క్లియర్ అయిపోతాయి. కానీ ఆ డే లో కింద బయర్ ఉంటాడు. కానీ రీటైల్ పీపుల్ ఏం చేస్తారంటే చూడండి, ఈ లైన్ కన్నా కిందకి రంగాలే సెల్ కొడతారు. మరి ఎవరు నేర్పించారో, ఏ పుస్తకాల్లో ఉన్నాయో చూస్తే మీకు ట్రెడిషనల్ లాజిక్కి సంబంధించినవి అన్నీ కూడా
అవే చెప్తూ ఉంటాయి. సెల్ బిలో అని ఈ లైన్ కన్నా కింద ఈ క్యాండిల్ లో ఉందే అది కట్ అయ్యేదాకా ఆగి అప్పుడు నరుకుదామని చూస్తారు, కానీ అప్పుడు మార్కెట్ మనల్ని నరికిద్ది. అర్థమవుతుందా? ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, లోయర్ లెవెల్ ఎప్పుడు కూడా బుల్ ఎప్పుడు కింద నుంచి అటాక్ చేస్తుంది. బ్రాడ్ పిక్చర్ అప్పే కదా. బ్రాడ్ పిక్చర్ డౌన్ సైడ్కి వెళ్ళే ఏదైనా మ్యాక్రో డేటా ఏదైనా చేంజ్ ఉందా మీకు? లేదు. రాబోయే ఆర్బీఐ మీట్ కానీ ఇట్లాంటి తతంగాలన్నీ కూడా అవి రేట్ కట్స్ని సూచిస్తున్నాయి. ఇన్ఫ్లేషన్ డేటా చాలా కూల్ ఆఫ్ ఉంది. రీసెంట్గా వచ్చిన జీడిపి అంతా కూడా పాజిటివే. అంతా బాగుంది, బండి బాగుంది, గేర్లు బాగున్నాయి, మంచి బండే కొన్నారు, మైలేజ్ ఉంది, చూడటానికి బాగుంది, ఎవ్రీథింగ్ బాగుంది, నడిపేవాడు కూడా సరిగ్గానే ఉన్నాడు. కానీ ఏంటంటే లైట్గా ఏంటంటే పికప్ అనేది సెట్ చేస్తే సరిపోద్ది అనమాట. ఆ పికప్ పాయింట్సే నేను చెప్తున్నాను. ఏంటి అంటే 24,377, 23,937 ఇక్కడికి వస్తే కనుక ఏంటంటే కాడి తెంచుకుంటుంది అనమాట బుల్లు. బుల్ ఏంటంటే అంటే ఎద్దు ఆంబోత్ అవుద్ది ఈ ఏరియాకి వస్తే కనుక మార్కెట్ చూడండి మీరు. మీకు ముందే చెప్తున్నాను. ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు చూడండి మీరు. నేను మార్కెట్ని అబ్జర్వ్ చేయట్లేదు, క్రికెట్ ఆడుతూ ఉండటం వల్ల టోర్నమెంట్స్. నేను అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను 3 years గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని సబ్స్క్రైబర్స్ని తయారు చేశాను. మిమ్మల్ని ఇండిపెండెంట్గా కాన్సెప్ట్ నేర్పించి మిమ్మల్ని తయారు చేశాను. కాబట్టి ఈ ఏరియాలోకి వస్తే బౌన్స్ అవ్వటం పక్కా. కానీ ఏ పాయింట్ అనేది మీరు రన్నింగ్లో చూడాలి. మీరు చూడాల్సిన పని అదొక్కటే అనమాట. నేను అవైలబిలిటీ ఉంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే ఇట్లాంటి ఏరియాస్ అప్పుడు కాన్సెప్ట్ నేర్చుకుంటా వదలద్దనమాట. ఎందుకంటే ఇట్లాంటి ఏరియాస్ వదిలిపెట్టేవి కాదు. ఎందుకంటే ఇట్లాంటి ఏరియాకి రావాలి, కానీ ర్యాలీ రావటం అనేది ఛాన్సెస్ హై. ఇలాంటి ఏరియాస్ తగిలితే కనుక 1000 points దాకా ర్యాలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్లెస్ అంటిల్ మ్యాక్రో డేటాలో బిగ్ చేంజ్ ఉంటే తప్ప. మ్యాక్రో డేటాలో బిగ్ చేంజ్ ఉంటే నేను లైవ్లో ఉంటే మీకు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. నేను లైవ్లో లేకపోతే మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత చెప్తాను. అదనమాట. మార్కెట్ అవర్స్ తర్వాత వీడియో తిరిగి వస్తుంది కాబట్టి అక్కడ చెప్తాను. చూడండి, ఇక్కడ మీకు టెలిగ్రామ్ లింక్ ఉంది చూడండి. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది కదా, దాంట్లో జాయిన్ అవ్వండి. ఫ్రీ, మిమ్మల్ని ఎవరు మనీ అడగరు. అక్కడ కాన్సెప్ట్ నేర్పిస్తూ ఉంటాను, అంతేగాని టిప్స్ జనరేట్ చేయడం అనేది ఉండదు. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, ఇలా జరుగుతుంది, చూడమని చెప్తాను. అర్థమవుతుందా? అదనమాట కదా. అలాగే మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను ఏంజల్ వన్ లింక్ ఇచ్చాను చూడండి. అకౌంట్ మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ ఎంటర్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఏవి పడితే అవి నేను అకౌంట్స్ అక్కడ ప్లేస్ చేయను. ఏంజల్ వన్ అంటే బ్రాండెడ్, అలాగే తక్కువగా ఆఫర్ చేస్తున్నారు. పర్ ట్రేడ్ 20 rupees అంటే రీజనబులే కదా, డిస్కౌంటర్ బుకింగ్ కదా. కాబట్టి అందుకనే అక్కడ ప్లేస్ చేయడం అనేది జరిగింది. అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఐడిని మా టీం నెంబర్ ఇక్కడ ఇచ్చాను చూడండి, వాట్సాప్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాము. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు ఏదైనా మీకు వెబినార్లు కానీ వర్క్షాప్స్ కానీ ఏదైనా కండక్ట్ చేస్తుంటే మీకు ఇన్ఫామ్ చేస్తానన్నమాట. మీకు ఏదైనా పర్టికులర్గా కాన్సెప్ట్ కావాలి అన్న, క్యాండిల్ స్టిక్స్ నేర్చుకుంటాము లేదా మనీ మేనేజ్మెంట్ చెప్పండి అన్న అంటే అట్లాంటి వాటి కోసం పెడతాను. లిమిట్ ఆర్డర్ ఏంటి, మార్కెట్ ఆర్డర్ ఏంటి, మీరు లిమిట్ ఆర్డర్ కాకుండా మార్కెట్ ఆర్డర్లు పెట్టడం వల్ల ఎలా నష్టపోతున్నారు, ఇట్లాంటి కాన్సెప్ట్లు ఏదైనా చెప్పమంటే అప్పుడప్పుడు వెబినార్ ద్వారా మనం డిస్కస్ చేసుకుందాం అనమాట. కాబట్టి మీరు చేయాల్సిందల్లా అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్తాను. చూడండి సార్, జొమాటోకి సంబంధించిన న్యూస్ అప్డేట్ చూసే ముందు వీడియో ఇక్కడ దాకా నేను చెప్పింది నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే జొమాటోకి సంబంధించి ఏంటంటే రీఇటరేట్ అంటే ఏంటంటే మళ్ళా వీళ్ళు ఇంతకుముందు గతంలో టాప్ పిక్గా తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ఏంటంటే టాప్ సెక్టర్ పిక్గా అని జొమాటో అని చెప్తున్నారనమాట. సుపీరియర్ కాస్ట్ స్ట్రక్చర్ అని చెప్పి అదొక కారణంగా చెప్తున్నారు. స్ట్రాంగ్ యూనిట్ ఎకానమిక్స్ అని చెప్తున్నారు. స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ అని చెప్తున్నారు. రిస్క్ రివార్డ్ రేషియో ఫేవర్గా ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. కాబట్టి ఒక టార్గెట్ ప్రైస్గా 320 చెప్తున్నారనమాట. ఒకసారి చూడండి ఎక్కడైనా కానీ పాయింట్స్ వాళ్ళు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు, కానీ రెసిస్టెన్స్ దాటింది, రౌండ్ నెంబర్ పైన పడుకుంది కాసేపు. అందుకని జొమాటో 200 days మూవింగ్ యావరేజ్ దాటింది కాబట్టి ఇంకా 4 రోజులు పైకి వెళ్ళిద్ది. ఇట్లాంటి థింగ్స్ ఏ బ్రోకింగ్ కంపెనీ, ఏ రేటింగ్ ఏజెన్సీ, ఏ బ్యాంకు, ప్రొఫెషనల్ బ్యాంక్ ఎప్పుడు కూడా చెప్పదు. ప్రొఫెషనల్ బ్యాంక్ ఎప్పుడు కూడా టెక్నికల్ థింగ్స్ కాకుండా ఇలా ఏంటంటే కీ పాయింట్స్ చెప్తుంది. టెక్నికల్ మూవ్స్ కూడా వాళ్ళు ఏంటంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూని బేస్ చేసుకునే బయింగ్ సెల్లింగ్ చేస్తుంటారు. అది చూడండి. అంతేగాని నేను కూడా ఇనీషియల్ డేస్లో నేను చేసిన బిగినింగ్ మిస్టేక్స్ ఏంటంటే సపోర్ట్ డిస్టెన్స్, మూవింగ్ యావరేజ్, ఇండికేటర్స్, సాఫ్ట్వేర్ సిగ్నల్స్ ఈ పని చేస్తే అనుకునేవాడిని ఇచ్చిమోకి అని. అదో పిచ్చిమోకి. అర్థమవుతుందా? ఇచ్చిమోకి క్లౌడ్ లేదు, ఇంకేం లేదనమాట. కాబట్టి జాగ్రత్తగా చూడండి, అబ్జర్వ్ చేయండి. మళ్ళీ నేను చెప్పింది నమ్మద్దు. నేను చెప్తే నమ్మితే మళ్ళీ బిలీఫ్. ఎవరు చెప్పినా కూడా ప్రాపర్గా టెస్ట్ చేయండి, యూ విల్ ఫైండ్ ద ట్రూత్. చూడండి. అలాగే మోర్గన్ స్టాన్లీ వాళ్ళు ఇనిషియేటివ్ ఓవర్ వెయిట్ అని స్విగ్గీ.
సో స్విగ్గీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అందరూ కూర్చొని మంచం మీదకి ఫుడ్ రావాలంటున్నారు కదా ఈ రోజుల్లో. కాబట్టి అందుకని ఇలాంటి వాటికి రేటింగ్ ఇస్తూ ఉన్నారు. సో వాళ్ళు స్లోగా వచ్చి మార్కెట్ క్యాప్ని గ్రాప్ చేసుకుంటా, రేట్లు పెంచుకుంటా సో మంచిగా బిజినెస్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్పి చెప్తాను. సో అలాగే అగ్రెసివ్ క్విక్ కామర్స్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి చెప్తున్నారు. జొమాటోకి కూడా క్విక్ కామర్స్ ఉంది కదా, దానికి పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారనమాట. సో జొమాటోకి ఉంది కదా బ్లింకిట్. చూడండి. అలాగే కెనరా బ్యాంక్ సంబంధించి వెరీ నెగిటివ్ న్యూస్ అనమాట. 59 కిలోలు బంగారం ఏంటంటే థీవ్స్ దొంగతనం చేశారంట. సో ఏం చేస్తున్నారో చూడండి, అది అర్థమవుతుందా? అంటే కస్టమర్స్ ప్లెడ్జ్ చేసి తాకట్టు పెడతారు కదా, లోన్ తీసుకుంటారు కదా, ఆ బంగారం అనమాట. సో అది జరిగింది. 59 కేజీలు గోల్డ్ అంటే బాగా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. బ్యాంకు యొక్క ప్రాఫిట్స్ని, బ్యాలెన్స్ షీట్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఒకసారి నెగిటివ్ న్యూస్గా చూడండి. ఫ్రెండ్స్, అలాగే టీవీఎస్ మోటార్ సైన్ విత్ ఎంఓయూ విత్ కదమ్ మొబిలిటీ అంట టు డిప్లాయ్ 500 ఎలక్ట్రిక్ 3-వీలర్ సో డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 26. ఇది టీవీఎస్ మోటార్స్కి పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఆప్టస్ వాల్యూ హౌసింగ్ సంబంధించి 8% డిప్ అయింది. సో లార్జ్ ట్రేడ్స్ జరిగినాయి అనేది కనిపిస్తూ ఉంది ఇక్కడ. 13.44% ఈక్విటీ వర్త్. సో 2063 crores వర్త్ అనమాట. 6.70 crores షేర్స్. సో ప్రైస్ అట్ 307 పర్ షేర్ అనమాట. సో ఈ బ్లాక్ డీల్స్, బల్క్ డీల్స్ జరగడంతో ప్రైస్ అలా డిప్ అయిందనమాట, అంతకంటే ఏం లేదు. సో ప్రమోటర్ లుకింగ్ టు సెల్ అప్ టు 12.6% స్టేక్. ప్రమోటర్ సెల్ చేస్తున్నారు కాబట్టి దాన్ని నెగిటివ్గా చూస్తారు. కానీ నేను ఎప్పుడూ కూడా ఏంటంటే ప్రమోటర్ స్టేక్ సెల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు సెల్ చేస్తున్నారు, ఆ మనీతో వాళ్ళు ఏం చేస్తున్నారు బిజినెస్ అనేది చూస్తాను. ఎందుకంటే ప్రమోటర్కి వాళ్ళకున్న ఏకైక ఆప్షన్ ఏంటి, మనీ కావాలంటే స్టేక్ నమ్ముకోవడమే కదా. మళ్ళీ బిజినెస్ గ్రో చేసి వాళ్ళే డబ్బులు జనరేట్ చేసి వాళ్ళే కొంటారు కావాలంటే. అది చూడండి, బిజినెస్ ఎడిపోతుంది అనేది చూడండి. ఎందుకంటే దాన్ని మార్కెట్ టెంపరీగా నెగిటివ్గా చూడొచ్చు, కానీ నేను ఆ ఒక్క పాయింట్ని బేస్ చేసుకొని డెసిషన్ ఎప్పుడు తీసుకోను అనమాట. అని నేను నన్ను ఫాలో అవ్వాల్సిన అవసరం ఏం లేదు. చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి థింగ్స్. చూడండి. అలాగే ఎస్ బ్యాంక్ లార్జ్ ట్రేడ్ 3% ఈక్విటీ చేతులు మారాయన్నమాట. సో దాంతో 6% డిప్ అయ్యిందనమాట. సో బ్లాక్ డీల్స్. సో అది చూడండి ఫ్రెండ్స్. అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూసే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటిదాకా మీరు చూసారంటే నచ్చి ఉంటుంది వీడియో, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అనమాట. అట్లాగే ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రెండ్ అప్లోనే ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ ఒక అడుగు ముందే ఉంది నిఫ్టీతో కంపేర్ చేస్తే. 1-2 డేస్ డిప్స్ ఏం చేయవన్నమాట. సో కానీ నిఫ్టీని చూడండి బ్యాంక్ నిఫ్టీ కన్నా, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో బై ఆర్డర్స్ కింద ఉన్నాయి. సో ఇక్కడ దాకా రావాలి అని అంటే అంత ఛాన్స్ తక్కువ కదా, స్కోప్ తక్కువ కదా. సేమ్ థింగ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఏంటంటే ర్యాలీ వచ్చింది, మనకి డిప్ కూడా ఏంటంటే రీట్రేస్మెంట్ టూ మచ్గా రాలేదు. కాబట్టి నెక్స్ట్ జంప్కి రెడీగా ఉంది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే నిఫ్టీ. అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఏది మీకు బాగా రీట్రేస్మెంట్ అయిందో చూడండి, అది మంచి ర్యాలీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అదనమాట చూడండి. కాబట్టి సో ఈ రెడ్ క్యాండిల్ లో కట్ అయితే 24,462 కింద అన్న బయర్ యాక్టివేట్ అవుతాడు. లేకపోతే ఇదైతే కనుక సేఫెస్ట్ ఏరియా 23,937, 24,377. నేను నెంబర్స్ చెప్పాను లైవ్లో, నేను అవైలబిలిటీ ఉండట్లేదు, చెప్తున్నా క్రికెట్ ఆడుతున్నాను. సో కాబట్టి ఏంటంటే ఈ లో కట్ అయితే మీరు చూడాలి, అబ్జర్వ్ చేయాలి. అర్థమవుతుందా? ఎప్పుడు జీవితంలో ఇంకొకళ్ళు తోడుంటారని అనుకోవద్దు. అర్థమవుతుందా? సో మీరు ఎంతమందితో కలవాలని చూసినా, ఎంతమందితో ఉండాలని చూసినా లైఫ్ మంది. సో పుట్టడం ఏలోను, పోవటం ఏలోను. అలాగే మీకు ఏంటంటే ఆ లోన్లీనెస్ ఉంటుంది. అర్థమవుతుందా? వీ హ్యావ్ టు యాక్సెప్ట్, ఎంజాయ్ దట్ థింగ్ అనమాట. కాబట్టి ఏంటంటే స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎప్పుడు మనం సపోర్ట్ చేస్తాం అనుకోవద్దు. ఆ ఇన్పుట్స్ని బట్టి కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు ఇండిపెండెంట్ అవుతారు. సో లీడర్ ఎప్పుడు కూడా లీడర్ని తయారు చేస్తాడు, ఫాలోవర్ని తయారు చేయడు. అర్థమవుతుందా? మీరు లీడర్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి, లీడర్ అవ్వాలి అని అంటే అబ్జర్వ్ చేయండి మార్కెట్ని. సో మీరు మీ ఇన్పుట్, మీ అబ్జర్వేషన్తో మీరు పెట్టే ట్రేడు బెడిసి కొట్టదు. అర్థమవుతుందా? ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటా మీకుండే అవగాహన, మీకుండే కాన్ఫిడెన్స్తో చేస్తే అదొకలాగుంటుంది. ఇంకొకళ్ళు చేస్తే టెన్స్ అవుతారు, తక్కువ ప్రాఫిట్కి ఎగ్జిట్ అవ్వటం, లాస్ అయితే చూస్తూ ఉంటారు. సో అది చేస్తూ ఉంటారు. కానీ మీ ఓన్ పర్సెప్షన్ వస్తే ఇంకొకరిని బెగ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ కాన్ఫిడెన్స్, ఆ కథ, ఆ తీరు, ఆ వాడి, ఆ వేగం అదంతా కూడా వేరే ఉంటుందన్నమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో అదనమాట కథ. సో హాయిగా తిని నిద్రపోండి. సో రేపొద్దున చూసుకుందాం మార్కెట్ గురించి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదని చెప్తాను. నేనున్నా కదా గైడ్ చేయడానికి. బై ఫ్రెండ్స్, గుడ్ డే.